లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. పేదల కలలను సాకారం చేయడమే సర్కార్ లక్ష్యం. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం. అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా కంఠేశ్వర ఆలయంలో పూజలు. అహల్య పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటే. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి ఆరోపణ. జిల్లా అంతటా పీసీసీ చీఫ్ జన్మదినోత్సవ వేడుకలు. అన్నదానాలు, ఆలయాల్లో పూజలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. కేసీఆర్ కాలనీలో పనులకు శ్రీకారం. లోకల్ న్యూస్ కు భీమ్గల్ పట్టణ వాసుల కృతజ్ఞతలు. పేదల స్వంతింటి కలను సహకారం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల అవగాహన సదస్సులో ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లను అందించడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. బాన్సువాడ పట్టణంలోని కోటగిరిలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బాన్సువాడ శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేదలందరికీ ఇళ్లు కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అర్హులైన వారందరూ ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు వస్తే ప్రభుత్వం తరపున మంజూరు చేయడానికి తను ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జంగం గంగాధర్, ఎరవల కృష్ణారెడ్డి, ఖాలిక్, రోహిత్, నార్ల సురేష్, చిన్న మోతిలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, రాజు తదితరులు పాల్గొన్నారు. కలుపుకొని ఎవరైతే సొంత జాగాలు ఉన్నాయో ఆ జాగాల మీద ఇల్లు కట్టుకోవడానికి ఎవరికైతే గరీబ్ గారు ముందుకు వచ్చిందో వారి పేర్లను రాసి కమిషనర్ గారి ద్వారా, ఎంపీడీఓ ద్వారా కలెక్టర్కి పంపించినాం. ఎంక్వైరీ చేసి కలెక్టర్ పంపించిన తర్వాత కలెక్టర్ గారు అక్కడ కూడా పరిశీలించి హైదరాబాద్కు మంత్రి గారికి పంపించి మళ్ళా మంత్రి గారు మాకు ఫోన్ చేసి ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా అని అడిగి మంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత మళ్ళా కలెక్టర్కి వచ్చిన తర్వాత మీకు అధికారికంగా ఇల్లు కట్టుకోవచ్చు అని ఒక పత్రం ఇస్తాం. ఇప్పుడు పైసలు ₹1 ఎవరికి ఇవ్వద్దు. మేము బిల్లు ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అని ఎవరని అంటే కూడా మీకు ఇల్లు ఇప్పిస్తాం అంటే ₹1 ఇవ్వద్దు. ఇది కూడా స్ట్రిక్ట్ గా ఉంది. ఉన్నవారికి ఇచ్చేది లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పినా ఉన్నోడికి ఇచ్చేది లేదు. కేవలం ₹5 లక్షల గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు పెట్టు పేదవారికి ఇస్తుంది తప్పితే మా వాడు ఉన్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి రికమెండ్ చేసిండు, పెద్దసారి రికమెండ్ చేసిండు అని గరీబ్ గారు కానటువంటి వ్యక్తి నేను రికమెండ్ చేసిన. అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ, హారతి కార్యక్రమాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ నిర్వహించారు. ఆమె పోరాట పటిమను కొనియాడారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం అహల్య జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోకమాత మహారాణి అహల్యాబాయి హోల్కర్ హిందూ దేవాలయాలకు గొప్ప మార్గదర్శకురాలు, నిర్మాణకర్త అన్నారు. ఆమె భారతదేశం అంతటా వందలాది దేవాలయాలు మరియు ద్వారక నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయా, వైద్యనాథ్ ఆలయం వంటి ప్రాంతాల్లో ధర్మశాలలో నిర్మాణం చేశారన్నారు. 1780లో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ మరియు మరమ్మత్తు ఆమె అత్యంత ముఖ్యమైన కృషి ఉందని తెలియజేశారు. నేడు సమాజంలో హిందువులపై జరుగుతున్న దాడులు, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను హిందువులుగా అందరం సంఘటితమై ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగుల లక్ష్మీనారాయణ, ప్రోగ్రాం కన్వీనర్ పోతంకర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ ప్రవళిక, శ్రవంతి,
జ్యోతి, బీజేపీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అహల్యాబాయి 300 జయంతి సందర్భంగా ఈరోజు ఇందూరు నగరంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నీలకంఠేశ్వర ఆలయంలో వీరనారి అహల్యాబాయి హోల్కర్ మహారాణి గారు వారి చిత్రపటానికి పూలమాల మరియు హారతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అహల్యాబాయి ఏదైతే ఆలోచన, 70 సంవత్సరాల ఆమె పరిపాలన, ఆమె దక్షత, మహిళా లోకానికి ఆమె ఎనలేని సేవలు ఆమె పరిపాలనలో, ముఖ్యంగా మహమ్మదీల పరిపాలనలో అనేక ప్రముఖ ఆలయాలు ధ్వంసం చేయబడ్డ తర్వాత భారతదేశంలోని అనేక ప్రముఖ ఆలయాల్లో పునర్నిర్మాణం వారి ఆధ్వర్యంలో జరగడం దాని ఆమె గొప్పతనం. ఆ ఆలయాల ప్రాంగణంలో అక్కడ కూడా భక్తులకు ఉండటానికి వసతులు కల్పించడం, ఇది అహల్యాబాయి గారి ఆధ్వర్యంలో ఆమె పరిపాలనలో ఈరోజు కాశీ ఆలయం కానీ, గయా కానీ, మహాకాల్ ఆలయం కానీ అనేక ఆలయాలు ఇవాళ పునర్నిర్మాణం జరిగి ఈరోజు వరకు కూడా అక్కడ ఆమె ఒక గుర్తింపు. ముఖ్యంగా మన ఇందూరు జిల్లాలోనే కందకుర్తిలో శివాలయ నిర్మాణం కూడా ఆమె పరిపాలనలో జరిగింది. ముఖ్యంగా ఆమె పరిపాలన ఎట్లా అంటే న్యాయబద్ధంగా. ఒకానొక సమయంలో ఆమె కొడుకు తప్పు చేస్తే కూడా ఏనుగులతోటి తొక్కించి ఆయనకి శిక్ష విధించాలని ఆమె తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు మహిళా లోకం ఇలా ముఖ్యంగా ప్రముఖ ఆలయాల నిర్మాణం, అక్కడ వసతులు యాత్రికులకు, దాంతోపాటు ఆమె ఈ రోజు వరకు కూడా 300 సంవత్సరాలు అయినా కానీ ఆమె జీవితము ఈరోజు గుర్తు చేసుకుంటున్నామంటే ఆమె గొప్ప పరిపాలన. ఏదైతే కాంగ్రెస్ పరిపాలనలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించి ఈరోజు సమాజాన్ని భ్రష్టు పట్టించడం జరిగింది. అటువంటి మహిళలను కాదు గుర్తు చేసుకోవాల్సింది. ఈరోజు ఈ తరము వీరనారి అహల్యాబాయి గారి చరిత్ర కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర కానీ, శివాజీ మహారాజ్ తల్లిగారైన జిజాబాయి గారి చరిత్ర కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక ఆలయాలు, ఈ సంవత్సరాల కాలంలో అనేక ఆలయాలు ఇతర మతస్థులతోటి ధ్వంసం చేయబడుతూ ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. హిందువులందరూ కూడా ఐక్యమత్యమై వాటి పరిరక్షణకు కానీ, వాటి పునర్నిర్మాణం కానీ మనం కలిసికట్టుగా ఉంటూ మనం కూడా మన ఆలయాలని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ, ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశంలో ప్రముఖ జ్యోతిర్లింగ ఆలయాలతో పాటు ప్రముఖ ఆలయాల పునర్నిర్మాణం జరుగుతుంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకటే అన్న విషయం నేడు బహిర్గతం అవుతుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్ లోని అంతర్గత విషయాలు నేడు తేటతెల్లమవుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని సి కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్, గిరిజన సంస్థ చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణలు చేస్తే అవి నేడు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని నిరూపమయ్యాయన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయని, కుటుంబం సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు చిన్నారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఇట్టం జీవన్, అయ్యప్ప, శ్రీనివాస్, పవన్, మున్ను, లింగాగౌడ్, మాజీ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా గత కొద్ది రోజులుగా అనేక సందర్భాల్లో మేము చాలా స్పష్టంగా చెప్పినాము. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో
రాబందుల లెక్క తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకొని లక్షల కోట్లు దోచుకుండ్రు, వాళ్ళందరూ కూడా దయ్యాలు రాబందులు అని చెప్పి అనేక సందర్భాల్లో మేము విమర్శించడం జరిగింది. మేము విమర్శించిన విధంగానే నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి వారు మాట్లాడారు. ఈరోజు ఉదయం కూడా కవిత గారిని సూటిగా అడగడం జరిగింది. మరి దయ్యాలు ఎవరు? కేటీఆరా, హరీష్ రావా, లేదా సంతోష్ రావా, లేదా కుటుంబంలో ఇంకెవరైనా, లేదా పార్టీలు ఇంకెవరు దయ్యాలు ఉన్నారు? దానికి సంబంధించి అలా కేటీఆర్ మాట్లాడుతూ పత్రికా విలేకరుల సమావేశంలో కూడా మీ కుటుంబము కల్వకుంట్ల కుటుంబం కాదు, కలహాల కుటుంబం అనే విధంగా పంచాయతీలు పెట్టుకుంటే ఇతర పార్టీలో పంచాయతీలు జరుగుతానేమో గొడవలు జరుగుతున్నాయని చెప్పి విమర్శించే నువ్వు మీ పార్టీలో సొంత మీ కుటుంబంలో నీ చెల్లె ఈరోజు మాట్లాడితే మాది ప్రజాస్వామ్యం గల పార్టీ మాట్లాడటం జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ మీ పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పి నువ్వే చెప్తున్నావు. మేము మొదటికెళ్ళి కూడా చెప్తున్నాము, మరి దయ్యాలు మీ పార్టీలు ఉన్న మాట వాస్తవమే, కోవట్లు మీ పార్టీలు ఉన్న మాట వాస్తవమే. 10 ఏళ్లుగా తెలంగాణ సంపదని దోచుకొని అది దాచుకొని పంచుకునేలో వచ్చిన పంచాయతీ మీకు ఇది. తెలంగాణ సొమ్ము పంపకాల్లో పుట్టిన పంచాయతీ మీ కళ్ళ ఏదైతే కల్వకుంట్ల కుటుంబం పుట్టిన ఈ పంచాయతీ ఇది. మరి ఈ పంచాయతీలో దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు? మరి దయ్యాల పైన తెలంగాణ ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కల్వకుంట్ల కవిత గారి పైన ఉంది. మరి కోవట్లు ఎవరో దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు పైన ఉంది. కవిత గారు చాలా సూటిగా చెప్పారు, ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు అభ్యర్థిని పెట్టకుండా బీజేపీ పార్టీకి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్ గా లాభం చేకూర్చిందో, దానితో పాటు బీజేపీ పార్టీని విమర్శించకుండా కవిత గారు మాట్లాడిన మాటలు బలపరిచే విధంగా నిన్న కవిత గారి ప్రెస్ మీట్ తర్వాత ఈ జిల్లాలో ఉన్న స్థానిక ఎంపీ ఈ గుండు మాట్లాడుతూ కూడా అటు ఏదైతే కేసీఆర్ గారు గొప్ప నాయకుడు మహనీయుడు అని చెప్పి కేసీఆర్ గారు నుంచి పొగడ్తలు ఈ ఏదైతే సంబంధించి మీకున్న స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అదే రకంగా ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను జరిపారు. భీమ్గల్ మండలవాసి పీసీసీ కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మందిరంలో అర్చన జరిపించారు. లింబాద్రిగుట్టపై ప్రతి శనివారం జరిగే అన్నదాన సత్రంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు రావాలని, వారి కుటుంబానికి లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ఎస్ఎస్ఎల్ అనంతరావు, ఎస్టీసీఎల్ గోపాల్ నాయక్, బీసీసీఎల్ కొరాడి రాజు, యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, సురేష్, పల్లెశేఖర్, సాయిలు, జనార్దన్, నీలన్ రవి, గణేష్, శ్రీను, సేవాలాల్, శ్రావణ్, రాజేశ్వర్ గౌడ్, రాము, శ్రీకాంత్, నవీన్, గంగాధర్, జేమ్స్, మోహన్, సంఖ్య నాయక్, నవీద్, జీశాన్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం సంబంధించిన మండలికి సంబంధించిన నాయకులందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానివల్ల వారికి సహకారం చేసి వారందరూ కూడా కృతజ్ఞతలు. మరీ ముఖ్యంగా మహేష్ అన్న గారి కుటుంబాన్ని మరి ఆరోగ్యాలతో వారి భార్య పిల్లలు మరిన్ని మంచి పదవులు ఆశించాలని భగవంతుని కోరుతూ మరొకసారి మహేష్ అన్న గారికి తెలియజేస్తాం. ఈరోజు మన భీమ్గల్ మండలానికి చెందినటువంటి రాత్నార్ గ్రామానికి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు లింబాద్రిగుట్ట నరసింహస్వామి ఆశీర్వాదంతో ఈరోజు వారి కుటుంబానికి పేరు మీద అర్చన చేయించి అనంతరం ఇక్కడ అన్నదాన సత్రంలో వారి పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క నాయకులు వారి సేవా కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని రాబోయే తెలంగాణ సీఎంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నగారు కావాలని కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని వారి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా వారి అనుయాయులైనటువంటి స్థానికులు నాయకులు అందరూ కూడా లింబాద్రి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి సన్నిధానంలో వారి క్షేమం గురించి అర్చన చేయించుకొని ఈరోజు శనివారం సందర్భంగా లింబాద్రిగుట్టపై జరిగేటటువంటి అన్నదానముల సత్రమును వారి క్షేమం గురించి సమస్త భక్తులకు ఇక్కడి స్థానికులైనటువంటి అరిగిల సత్యనారాయణ జనార్దన్ సోదరులు సేవ చేస్తున్నారు. ఇటువంటి ఈ శుభ సందర్భంలో లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ మరియు అన్నదాన సేవ చేస్తున్నటువంటి అరిగిల సత్యనారాయణ జనార్దన్ సోదరుల కుటుంబీకులందరికీ కూడా అనుగ్రహము ఆశీర్వచనము పూర్ణ ఆయుష్ ఆరోగ్యము అన్నీ అందజేయాలని సమస్త భక్తుల తరపున లింబాద్రి స్వామి వారిని వేడుకుంటున్నాము. లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. 2 పడకల ఇండ్ల నిర్మాణం చేపట్టి గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీనికి కేసీఆర్ కాలనీ అంటూ నామకరణం చేశారు. ఇక్కడ నెలకొన్న సమస్యలపై లోకల్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి భీమ్గల్ మున్సిపల్ పాలకవర్గం పట్టించుకోకపోయినా కమిషనర్ స్పందించి కేసీఆర్ కాలనీలో శుభ్రం చేసి పనులు చేపట్టారు. సమస్యల వలయం కేసీఆర్ కాలనీ అనే న్యూస్ కి భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ స్పందించారు. కేసీఆర్ కాలనీలో మురికి కాలువల నిర్మాణం జరపకపోవడంతో వర్షాకాలంలో వర్షపు నీరు, మురికి నీరు బయటకు వెళ్లే దారి లేక ఇండ్లలోకి ప్రవేశించడం జరిగింది. అలాగే దోమలు, ఈగలు, పాములు, విషపురుగులతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. పాలకవర్గం ఉన్న సమయంలో కేసీఆర్ కాలనీకి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. కానీ లోకల్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. సమస్య పరిష్కార మార్గం దొరకడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కమిషనర్ గోపు గంగాధర్ స్పందించి అక్కడ ఉన్న చెత్తను తొలగించి తాత్కాలికంగా మరమ్మతులను ఏర్పాటు చేయడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేసి లోకల్ న్యూస్ యాజమాన్యానికి కమిషనర్ గోపు గంగాధర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గోపు గంగాధర్ మాట్లాడుతూ పట్టణంలో ఎటువంటి సమస్యలు ఉన్నా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు. వాటిపై వెంటనే స్పందించి పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. కొండల్ రామ్లు, అస్లం, రఫీక్ మాట్లాడుతూ లోకల్ న్యూస్ ఛానల్ కమిషనర్ కి ధన్యవాదాలు తెలిపారు. భీమ్గల్ కేసీఆర్ కాలనీలో ఉంటాము. ఈ గత సంవత్సరం కాలంగా మా ఇంటి ముందు గుంతలాగా ఏర్పడి ఈ డ్రైనేజ్ వాటర్ ఒకటి ప్లస్ ఈ వర్షపు నీళ్లు ఆగి చాలా దుర్గంధం వస్తుండే, పిల్లలకు విష జ్వరాలు రావడము అవి జరుగుతున్నాయి. ఈ కొన్ని రోజుల కింద మేము లోకల్ టీం సంప్రదించినప్పుడు ఒక సంవత్సరం కింద సంప్రదిస్తే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తే మొన్న ఇచ్చినప్పుడు కొత్త కమిషనర్గా వచ్చారు. ఆయన తొందరగా స్పందించి మా సమస్యలు తీసుకురావడానికి ముందుకు వచ్చారు. చాలా ధన్యవాదాలు. అట్లనే ఇది ఒకటి మన సెప్టిక్ ట్యాంక్ అవుట్లైన్ లేదు, అవుట్లైన్ కూడా వేపిస్తారని వినియోగించుకుంటున్నాము. కాలనీ తరపున లోకల్ న్యూస్ యాజమాన్యానికి, రిపోర్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, వర్క్ ఇన్స్పెక్టర్ గారికి ధన్యవాదాలు. జేసీబీ ఆపరేటర్ గారికి కూడా. మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు. లోకల్ ఛానల్ రిపోర్టర్కి కూడా ధన్యవాదాలు తెలియదు. ఏమనగా మా భీమ్గల్ పరిధిలో కేసీఆర్ కాలనీ వాసులు ఎందుకంటే మాకు ఈ దుర్వాసన, ఈ సెప్టిక్ ట్యాంకు అవుట్లైన్ ఇయ్యలేరు. అదంతా ఇక్కడ మాకు ముంగట కుక్కల నిండి అదంతా జామ్ అయ్యి దేని దుర్వాసన లేచింది. దానివలన మేము కమిషనర్ గారికి ఒకసారి వెళ్ళి కలిసినాం కాబట్టి ఆయన మా మాట ప్రకారము ఇవాళ వాళ్ళని పంపించిండు, జేసీబీని వర్కర్లను వాళ్ళని పంపించిండు. ఇలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిండు. ఇంకొకటి పైపు లైన్, సెప్టిక్ ట్యాంక్ పైప్ లైన్ ఇవ్వలేరు కాబట్టి దాన్ని మళ్ళొకసారి పంపించమని కోరుతున్నాము. ఈ లోకల్ ఛానల్ వాళ్ళకు, మున్సిపల్ కమిషనర్ గారికి మా కేసీఆర్ కాలనీ తరఫున ధన్యవాదాలు. నందిపేట మండల కేంద్రంలోని నందికేశ్వర ఆలయంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను నందిపేట మండల కాంగ్రెస్ నాయకులు జరిపారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు నేరేళ్ల లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్త నుండి అంచెలంచెలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా సేవలు అందిస్తున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలతో మరెన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆశించారు. కాంగ్రెస్ కార్యకర్తలమంతా ఆ పరమశివునికి ప్రత్యేక పూజలు జరిపి మహేష్ కుమార్ గౌడ్ పేరిట అర్చన చేయించడం జరిగిందని అన్నారు. నందిపేట మండల కేంద్రంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని, సీఎం స్థాయిలో గల ఉన్నతమైన పదవిలో ఉన్నా కానీ కింది స్థాయి కార్యకర్తలను కూడా ప్రేమతో పలకరించే మంచి మనస్సు మహేష్ దని కొనియాడారు.
నందిపేట అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తారని మునముందు కూడా అదే ప్రేమను చూపించాలని కోరుకున్నారు. మండల అధ్యక్షులు మందమైపాల్, సీనియర్ నాయకులు కిష్టాగౌడ్, నాగమల్లయ్య, ఎర్రం సిలిండర్ లింగం, బొట్టుపోశెట్టి, తమ్మల దేవిందర్, కొండూరు దేవదాస్, గుండప్ప శంకర్, నాగరాజ్, గాది నర్సయ్య, బోజాగౌడ్, దాసరి నారాయణ, నజీర్, రాజారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహేష్ అన్న అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహేష్ అన్న గారు ఈరోజు జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రమైనటువంటి నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేయడం జరిగింది. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోనే కాక యావత్ భారతదేశంలో మంచి స్థాయిలో రాజకీయంగా ఎదిగి మాలాంటి బడుగు బలహీన వర్గాలకు వెన్నట్టుగా ఉండి మాకు రాజకీయ గురువుగా ఉన్నటువంటి ఆయన నందిపేట మండలానికి ఎంతో ఆయనకు ఎనలేని సంబంధం ఉంటుంది. కావున రానున్న రోజుల్లో కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా మాకు నందిపేట మండల కేంద్రానికి కూడా మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నందిపేట మండల కేంద్రాన్ని ప్రత్యేకంగా చూసి, ఎందుకంటే ఆయన రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రికి సమంగా ఉన్నటువంటి వ్యక్తి కావున రానున్న రోజుల్లో మండల అభివృద్ధికి ఆయన ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మా అందరి పక్షాన కూడా ఆయన సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండి రానున్న రోజుల్లో మంచి పదవి అనుభవించాలని చెప్పేసి. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం సందర్భంలో నందిపేట మండల కేంద్రంలో వారికి అంతా బాగా జరగాలని, రాజకీయ జీవితంలో వారు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, వారి కుటుంబము సంపూర్ణ ఆయురారోగ్యాలతో మెల్లగా ఉండాలని, అలాగే రాబోయే దినాల్లో వారు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజల మనసుల్లో ఉండాలని, ప్రజల మనసులు గెలవాలని, ప్రజలకు ఆమోదయోగమైనటువంటి నాయకుడిగా, ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నందిపేట మండల కేంద్రంలోని నందిగుడి ఆలయంలో అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి వారికి అంతా బాగా జరగాలని మనస్ఫూర్తి. ఈరోజు నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహేష్ అన్న అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహేష్ అన్న గారు ఈరోజు జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రమైనటువంటి నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేయడం జరిగింది. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోనే కాక యావత్ భారతదేశంలో మంచి స్థాయిలో రాజకీయంగా ఎదిగి మాలాంటి బడుగు బలహీన వర్గాలకు వెన్నట్టుగా ఉండి మాకు రాజకీయ గురువుగా ఉన్నటువంటి ఆయన నందిపేట మండలానికి ఎంతో ఆయనకు ఎనలేని సంబంధం ఉంటుంది. కావున రానున్న రోజుల్లో కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా మాకు నందిపేట మండల కేంద్రానికి కూడా మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నందిపేట మండల కేంద్రాన్ని ప్రత్యేకంగా చూసి, ఎందుకంటే ఆయన రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రికి సమంగా ఉన్నటువంటి వ్యక్తి కావున రానున్న రోజుల్లో మండల అభివృద్ధికి ఆయన ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మా అందరి పక్షాన కూడా ఆయన సుఖశాంతులతో. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. జిల్లాలో ఆర్థిక డివిజన్ గా పేరుంది. పట్టణంలో జిల్లా స్థాయి తరహాలో వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు వెలుస్తున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్మూర్ న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, మరిన్ని సేవల ద్వారా పేరు ప్రఖ్యాతులు చిరగొనాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి యాజమాన్యం సేవా దృక్పథంతో ప్రజలకు సేవలు అందించాలని వారు ఆసుపత్రి యాజమాన్యానికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను, సౌకర్యాలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షులు పుప్పల రవి, విద్యార్థులు ఈ వేడుకలలో పాల్గొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం జరిపింది. పుప్పాల రవి నేతృత్వంలో నిజామాబాద్ జిల్లా వాసి పీసీసీ అధ్యక్షులు కావడం గర్వకారణమని ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులు పుప్పాల రవి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కేక్ కట్ చేసి ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థుల సమక్షంలో స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహేష్ కుమార్ గౌడ్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గొప్ప నాయకుడిగా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పుప్పాల రవి మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సాన్నిధ్యంతో మహేష్ కుమార్ గౌడ్ కృషి చేశారని అన్నారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల అభివృద్ధిగా నిలిపే దిశగా మహేష్ కుమార్ గౌడ్ కృషి చేస్తున్నారని, త్వరలోనే జిల్లా ఇంజనీరింగ్ కళాశాల మరియు అధునాతన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల, వ్యవసాయ కళాశాల మంజూరు చేయనున్నారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు, ఎన్ఎస్యుఐ విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ బర్త్డే సందర్భంగా 59 సంవత్సరాలు జరుపుకుంటున్న బర్త్డే సందర్భంగా ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయ పరిశోధన విద్యా సంఘాల ఆధ్వర్యంలో మరి ఎన్ఎస్యుఐ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి తినిపించడం జరిగింది. మరి ఈ తెలంగాణ విశ్వవిద్యాలయానికి రావడానికి ముఖ్య కారణం మహేష్ కుమార్ గౌడ్. ఆయన అంచెలంచెలు ఎదుగుతూ స్టార్టింగ్ నిజామాబాద్లో 1990లో ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడిగా నుంచి పనిచేస్తూ అంచెలంచెలు రూరల్ కాన్స్టిట్యూషన్ గతంలో పోటీ చేయడం జరిగింది. మరి తెలంగాణ విశ్వవిద్యాలయానికి ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ వైఎస్ రాజశేఖర హయాంలో తెలంగాణ యూనివర్సిటీ రిచ్ పిల్ల స్థాపించాలని ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటం చేసిన సమయంలో మహేష్ కుమార్ గౌడ్ అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర సాన్నిధ్యంతో అది తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు కులగణన రాహుల్ గాంధీ చేసే పాదయాత్రలో కులగణ 42% బీసీలకు ఇవ్వాలని, ఎవరి రాష్ట్రంలో కానీ దేశాల్లో కానీ ఎవరి కులాలు ఇంత స్ట్రెంత్ అంత పెద్ద ఎత్తున రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదనతోనూ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 42% బీసీలకు రిజర్వేషన్ తేవడం జరిగింది. మరియు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల త్వరలోనే నిజామాబాద్ జిల్లాకు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే కూడా ల్యాండ్ ప్రభుత్వం ద్వారా జీవో తేవడం జరుగుతుంది. అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల తేవాలని చెప్పి గతంలో కూడా మహేశ్వర గారు మాట ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు. మరి విద్యారంగంగా జిల్లాను దినదిన అభివృద్ధి చేయడం జరుగుతుంది. రూరల్లో సెంట్రల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం లాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్థాపిస్తున్నటువంటి దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ 120 కోట్లతో సుద్దపల్లి ఏర్పాటు చేయడం జరిగింది. వారు ప్రత్యేకంగా కృషి చేయడం జరిగింది. మరి విద్యారంగంగా నిజామాబాద్ రూరల్ ప్రాంతమైన డిచ్పల్లి యూనివర్సిటీని, డిచ్పల్లి ప్రాంతాన్ని కూడా ఒక విద్యా హబ్బుగా నిర్మించడం జరుగుతుంది. వారు నిర్మించినటువంటి మహేశ్వరకు ప్రత్యేక అభినందనలు. ఆయురారోగ్యంతో మరీ ఉన్నత పదవులు చేయాలని చెప్పి చేసి జిల్లాను. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు 12 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లాకు రెండోసారి పీసీసీ పదవి రావడం సంతోషకరమైన విషయమన్నారు. సామాన్య కార్యకర్త నుండి మొదలైన ప్రస్థానం పీసీసీ చీఫ్ వరకు ఎదిగారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో మల్యాల గోవర్ధన ఆధ్వర్యంలో కాలనీ ప్రజలకు 12 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్త స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథిగా ఎదిగిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అభయహస్తం కాలనీలో 50 నిరుపేద కుటుంబాలకు సుమారు 1000 రూపాయల విలువ కలిగిన 12 రకాల నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిరుపేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని, రాబోయే కాలంలో రేషన్ షాప్ ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని కోరుతూ ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అభయహస్తం కాలనీ ప్రజలు నర్సింగ్, నాగిరెడ్డి, జమీర్, స్వరూప, రాధిక, సంతోష్, రమాదేవి, స్వర్ణ, నసీమ, అంజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని అభయస్థం కాలనీలో జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నిరుపేదలకి ఒక 12 రకాల నిత్యావసర వస్తువులని కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అభయస్థం కాలనీలో నివసిస్తున్న ప్రజలకి నిత్యావసర వస్తువుల్ని మేము పంపిణీ చేయడం జరిగింది. అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము
పేద ప్రజలకు సంక్షేమం కోసం పనిచేస్తున్నది. దాంట్లో భాగంగా సన్నబియ్య పథకాన్ని ప్రారంభించింది. అదే స్ఫూర్తితోటి రాబోయే కాలంలో నిత్యావసర వస్తువుల్ని కూడా 12 రకాల నిత్యావసర వస్తువుల్ని కూడా ప్రజలకు అందించే విధంగా ఉండాలనే ఆకాంక్షతోటి ఈరోజు ఇక్కడ ఉప్పు, పప్పు, నూనె, కారంతో సహా అన్ని దాదాపు 12 రకాల వస్తువులని ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 20-30 కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వం కూడా ఇది జన్మదిన వేడుకగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ స్ఫూర్తితోటి రాబోయే కాలంలో ప్రభుత్వం కూడా ఆ నిత్యావసర వస్తువుల్ని రేషన్ సరుకుల ద్వారా అందించే కృషి చేస్తుందని చెప్పేసి ఆ విధంగా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంగా దానికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరోసారి వాళ్ళకి మహేష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇటీవల కాలంలో కామారెడ్డి జిల్లాలో దొంగతనాలు పెరుగుతున్నాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చోరీకి యత్నించి కాలనీ వాసులకు చిక్కిన వారికి దేహశుద్ధి జరిపే పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయం పక్కన గల ఓ ఇంట్లో చోరీకి యత్నించిన 2 వ్యక్తులకు దేహశుద్ధి చేశారు స్థానికులు. చోరీకి యత్నించిన వారిని నిజామాబాద్ కు చెందిన అష్రఫ్, ముస్కాన్లుగా గుర్తించారు. దొంగల విషయం పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట మొదలైంది. ఎమ్మెల్సీ కవిత పార్టీ వీడి కొత్త పార్టీ పెడతారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల కవిత రాసిన ఉత్తరం బహిర్గతం కావడంతో పార్టీలో కోవత్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. కేసీఆర్ పొరపాట్లు సరిచేసుకుని పార్టీలో లోటుపాట్లని సరిదిద్దుకుని బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగేలా చూడాలని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందల్వాయి టీఆర్ఎస్ నాయకులు సుధీర్ కోరారు. పార్టీలోకి వచ్చే నమ్మకమైన నాయకులను తీసుకుని పార్టీ బలోపేతం చేసి ఎన్నికల్లో ముందుకు సాగకపోతే అధికారంలోకి రావాలంటే అది సాధ్యం కాని విషయమన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పాలన గాడి తప్పుతున్న సమయంలో తెలంగాణలో కష్టాలు పాలవుతున్న సమయంలో పార్టీ శ్రేణులకు భరోసా కల్పించాలన్నారు. అంశాన్పల్లి ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా గారు, అదేవిధంగా ఇంకో సోదరుడు లోలర్ ఎంపీటీసీ సుధీర్ గారు, మా బ్రదర్ దేవితాండ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరశురామ్ గారు, మరి మేమందరూ కూడా ఈరోజు ప్రెస్ క్లబ్లో వచ్చి మాట్లాడడానికి కారణము ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరి మాజీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు ఏదైతే కేసీఆర్ గారికి లేఖ రాశారో ఆ లేఖ పట్ల మేము వారి యొక్క లేఖని ఏకీభవిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆమె కేసీఆర్ బిడ్డ, నిరంతరం పార్టీ బలోపేతానికి పార్టీలో ఉన్నటువంటి లోటుపాటులను సరిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ఏవైతే వారు హామీలు ఇచ్చారో నెరవేర్చలేని హామీలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూ మహిళలకు స్కూటీ పట్ల కానీ స్కూటీ ఇవ్వడంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ రైతు బంధు రైతు బీమా విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ గతంలో మహిళలకు 33% రిజర్వేషన్ విషయంలో కానీ బీసీ రిజర్వేషన్లో కానీ నాడు అంబేద్కర్ విగ్రహం నిర్మించడం విషయంలో కానీ నేడు జ్యోతి పూలేరావు గారి యొక్క విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయడం విషయంలో కానీ రాష్ట్రమంతా పర్యటిస్తూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీసడంతో ఆ లేఖను చిత్రీకరిస్తూ ఉన్నారు. వారు ఎప్పట్లాగానే ఈ లేఖని రాయడం జరిగింది. మరి ఆ లేఖను కూడా చాలా ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఎరగట్ల ఎంఈఓ ఆనందరావు ఆదేశించారు. నూతన విద్యా సంవత్సరం మొదలు కాబోతున్న సమయంలో అధ్యాపకులు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన అత్యుత్తమంగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని, విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండడానికి ప్రాథమిక విద్య నిరంతరం ఉపయోగపడుతుందని ఎరగట్ల మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు తెలిపారు.
గత 5 రోజుల పాటు జరిగిన ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను తప్పకుండా పాఠశాలలో ఆచరించాలని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పాటుపడాలని తెలిపారు. తెలంగాణ విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులకు గొప్ప వరం లాంటిదన్నారు. గత 5 రోజులుగా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల రీసెర్చ్ పర్సన్స్ ఇమాముద్దీన్, గౌతమి, ప్రియదర్శిని మరియు అజీలను అభినందించారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు జరుగుతున్నటువంటి వృత్యంతర శిక్షణలో భాగంగా ఈ ఉపాధ్యాయులకు కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో పుస్తక పరిజ్ఞానంలో జరుగుతున్నటువంటి మార్పులపైన అవగాహన కలిగించడం కోసమని 5 రోజుల పాటు మన సర్వశిక్ష అభియాన్ ప్రభుత్వం ద్వారా ఈ శిక్షణ గడపడం జరుగుతుంది. ఈ శిక్షణలో మండలంలో పనిచేస్తున్నటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది. 5 రోజుల శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉన్నదని చెప్పేసి వాళ్ళందరూ సంతృప్తిని, ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి శిక్షణలు మధ్యలో కూడా ఉంటే మన ఉపాధ్యాయులకు ఎంతో తోడ్పడుతుందని చెప్పేసి కనీస సామర్థ్యాలను సాధించడానికి తామవంతుగా ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం వారు ఆశిస్తున్నటువంటి విద్యారంగానికి ఎదుగుదలకు, విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పడతామని చెప్పేసి వాళ్ళు ఎంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వృత్తంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఏర్గట్ల పాఠశాలలో మండలానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు 4 రోజులు శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. 5వ రోజు ఈరోజు జనరల్ టాపిక్స్ అనేటివి కంప్లీట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ శిక్షణ కార్యక్రమం వలన ఉపాధ్యాయులు కూడా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం, పునశ్చరణ కావడం, కాలానికి అనుగుణంగా వాళ్ళు నేర్చుకొని నిరంతర అభ్యాసకులుగా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని PRTU మండల అధ్యక్షుడిగా తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు ఆ సంఘం అధ్యక్షులు బండారి గంగాధర్. హామీపై స్పందన రాకపోతే ఈ నెల 26న సీఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు. అన్ని రంగాల కార్మికులు ఇందులో పాల్గొనాలని సూచించారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా పట్టణ కమిటీ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మండల గంగాధర్, జిల్లా కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఆదేశాల మేరకు అన్ని జిల్లాల 14 కార్మిక సంఘాలు, అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు, మహిళా కార్మికులకు రాష్ట్రంలో గత ప్రభుత్వం కార్మికులను ఆదుకుంటామని ఎన్నోసార్లు చెప్పడం జరిగిందన్నారు. జోడ యాత్ర నిర్వహించినప్పుడు రాహుల్ గాంధీ అలాగే PCC చీఫ్ గా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారన్నారు. కార్మిక శాఖలో ఎన్నోసార్లు వినతి పత్రం అందించినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వేణు, శాంతయ్య, SK అనీఫ్, పూమయ్య, రాజయ్య, శివాజీ, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్నా సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు విచ్చేసి ప్రెస్ మీట్ ఇవ్వడం ద్వారా మేమందరం సోమవారం నాడు 7 గంటలకు అక్కడ ఉండడానికి మేమందరం ప్రెస్ మీట్ ఇస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి, దయచేసి భవన కార్మికులు మీరందరూ మనం ఎప్పుడు కూడా ఏం ఆశించకుండా ఏ మీటింగ్ అయినా కూడా ఫ్రీగా వస్తుంటారు. ఇది కూడా మీది, మన హక్కు. 2000 పెన్షన్ ఇస్తా అని చెప్పారు భవన కార్మికులకు. 60 సంవత్సరాలు నిండిన కార్మికునికి మనకు అది సరిపోదు. దీని విషయమై సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లుకు మనం ముట్టడి పెడుతున్నాం. భవన కార్మికులు ఎక్కడ ఉన్నా మండల వారీగా, గ్రామ వారీగా, జిల్లా వారీగా దయచేసి అందరు రావాలని కోరుకుంటున్నాం. వేలాది పబ్లిక్ కనిపిస్తే కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరియు ఎందుకంటే ఆయన కూడా ఒక మేస్త్రి పని చేసిన ఆయన పెయింటర్ పని చేసిన ఆయన కూడా మన బాధలు అర్థమవుతాయి. ఎందుకంటే మనకు కూడా తెలియని వాళ్ళకంటే ఇక తెలుసు మన బాధలు, భవన కార్మికుల బాధలు ఎట్లుంటాయి అనేది. మనకు కూడా ఇస్తారని నమ్మకంతో అందరం మనం పోదాం, ఆ ఇంటికానే కూర్చుందాం, మన హక్కులను సాధించుకుందాం. ఈరోజు భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం జిల్లా, పట్టణ, మండల 14 రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనందరికీ వచ్చిన మన తోటి సంఘ అధ్యక్ష కార్యదర్శి అందరికీ పేరుపైన వందనాలు. అలాగే మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మికులు ప్రపంచాన్ని తయారు చేస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు గుర్తిస్తలేదు. కాబట్టి ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మికులకు 96 చట్టం అమలై మరి 15 సంవత్సరాలు కాస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ 96 చట్టంలో ఎన్నో అంశాలు మేము ఇంప్లిమెంట్ చేసినాం. దాన్ని ఈ డిమాండ్ల గురించి, మేము హక్కుల గురించి ఎన్నో రకాల మరి కార్మిక శాఖలు ఇవ్వడం జరిగింది, ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ కార్మికుల రాతలు మారతలేవు.
మరి ఎందుకంటే మరి ఈ కార్మికులు ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? ఈరోజు పోయిన ప్రభుత్వము మాకు 14 రకాల కార్మికులకు అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పి ఉన్న వీటినే మెల్లగా సగబెట్టుకుంటూ వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 14 నెలలు గడుస్తుంది. మా గురించి కార్మికులకు మీరు కష్టపడుతున్నారు, మీ చెమట చుక్కలు పునాదులు ఎలుకుతున్నాయి, మీరు ఆకాశం కంటే భవనాలు కడుతున్నారు, పైనుంచి పడితే 10 లక్షలు కాదు 20 కూడా ఇచ్చే తక్కువ అని చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా కార్డులు కూడా లైఫ్ లాగా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల కలలను సాకారం చేయడమే సర్కార్ లక్ష్యం. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం. అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా కంఠేశ్వర ఆలయంలో పూజలు. అహల్య పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటే. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి ఆరోపణ. జిల్లా అంతటా పీసీసీ చీఫ్ జన్మదినోత్సవ వేడుకలు. అన్నదానాలు, ఆలయాల్లో పూజలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. కేసీఆర్ కాలనీలో పనులకు శ్రీకారం. లోకల్ న్యూస్ కు భీమ్గల్ పట్టణ వాసుల కృతజ్ఞతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.